కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజు రోజుకు దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్టు చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు. ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. అయితే ఈ దారుణ ఉదంతంపై టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ఘాటుగా స్పందించాడు. దేశంలో అతిపెద్ద సామాజిక మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నాడు. అలాంటి మార్పు మనతోనే మొదలు కావాలని ఆకాంక్షించాడు. మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అభిప్రాయపడ్డాడు. ఆన్ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై చోటు చేసుకున్న అత్యాచార, హత్యకు సంబంధించిన ఫోటోలు తనను కలిచివేశాయని, ఒక అన్నగా, కొడుకుగా, స్నేహితుడిగా, అన్నిటికీ మించి ఒక మనిషిగా తీవ్ర ఆందోళన గురిచేశాయని వ్యాఖ్యానించాడు. తోటి మనిషిగా ఈ సమాజంలో మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.